కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం అలుగునూరులోని గురుకుల పాఠశాలను ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిని, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ అలుగునూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించినటువంటి మా స్టూడెంట్స్, అదేవిధంగా మా సోదరిమణి సెక్రటరీ గారు, మా సోదరిమణి కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు, జోనల్ ఆఫీసర్స్ గారు, వేదిక పడినటువంటి టీచింగ్ స్టాఫ్, ముఖ్యంగా మా పిల్లల్ని చూస్తే నిజంగా చాలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా గురుకుల చదువుకుంటున్న పిల్లలందరూ కూడా డైట్ ఛాన్సెస్ పెంచాలని చెప్పేసి గొప్ప నిర్ణయం తీసుకొని ఇప్పుడు సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ మరి ఈరోజు ఇప్పుడే చెప్తున్న మా సెక్రటరీ గారు చెప్తున్నారు, ఐఐటి కానీ IIIT కానీ దేశంలో అత్యంత గొప్ప యూనివర్సిటీలో ఇక్కడ చదువుకున్న పిల్లలకు మెరిట్ వచ్చింది సార్. భవిష్యత్తులో కూడా ఇక్కడ ఏవో 95% ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా రాష్ట్రంలో ప్రత్యేకమైన కాలేజ్ ఏర్పాటు చేసి కోచింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో దేశానికి ప్రపంచానికి గొప్పగా తయారు చేసే టీచింగ్ పరంగా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో పుట్ట మరి జిల్లా వాసిగా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మా మీడియా మిత్రులందరం సాక్ష్యం. ఒక 2 సంవత్సరాల క్రితం సామాన్యమైనటువంటి లక్ష్మణ్ కుమార్ను ఈరోజు ధర్మపురి ప్రజల యొక్క నమ్మకంతో విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో ఆ వర్గానికి చెందిన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గా మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా నేను ఛార్జ్ తీసుకున్న రోజే మా వర్షిల్ సెక్రటరీ మేడం గారితో స్టాఫ్తోని అక్కడ ఉన్న గౌల్దొడ్డిలో ఉన్నటువంటి షూస్తోని భోజనం చేయడం జరిగింది. ఈరోజు నా సొంత జిల్లా ఇక్కడే పుట్టి ఇక్కడే వీఆర్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్ మన స్కూల్ నుంచి ఇక్కడ సిఓఈ అలుగునూరు స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మన మంత్రివర్యులు ఫస్ట్ టైం సార్ బాధ్యత తీసుకున్న వెంటనే మనం ఒక స్కూల్లో వెళ్ళి హైదరాబాద్లో ఏ స్కూల్ ఉంది అని వెంటనే సైన్ చేసుకున్నారు, మంత్రిగా బాధ్యత తీసుకున్నారు, స్ట్రైట్ బండిలో కూర్చొని మన స్కూల్కి పిల్లల్ని చూడడానికి వచ్చేసారు. వచ్చి చూసినప్పుడు వంట చేసిన తర్వాత చేయడం అనేది ఓకే, అల్యూమినియంలో చేస్తారు, మళ్ళీ అదే సామాన్లు ఎందుకు పెట్టుకోవాలి, లీచింగ్ ఉంటుంది కదా, మనం స్టెయిన్లెస్ స్టీల్ ఇంటిలో వాడినట్టు ఎందుకు వాడకూడదు, అన్ని స్కూల్స్కి ఇది ఇవ్వండి అని చెప్పడం జరిగింది. స్టాక్ తీసుకున్నాము. మరొకసారి ప్రిన్సిపల్స్ అందరితో మీటింగ్ తీసుకున్న తర్వాత కూడా సార్ ఈ స్కీమ్ లాగా నేను తీసుకొని వస్తానని చెప్పారు. ఈరోజు అది అమల్లో తీసుకొని వస్తున్నాము. సార్ మీకు హామీ ఇస్తున్నాము సార్, 3 నెలల లోపల్లో సార్ మన ఆధ్వర్యంలో ఉన్న అన్ని హాస్టల్స్ స్కూల్స్లో కూడా మనం వంట ఎస్పెషల్లీ సర్వింగ్ యూటెన్సిల్స్ అనేది స్టెయిన్లెస్ స్టీల్లో పెట్టుకుంటాం సార్.